పోలవరంపై రోతపత్రం, మద్యంపై రోతపత్రం, ఇసుకపై రోతపత్రం. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. శాంతి భద్రతలపై రోతపత్రం. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, రెడీగా ఉండండి రా. శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు. శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితిపై రోతపత్రం. చెప్తానాయలా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. ఇలా రోజుకో రోతపత్రం విడుదల చేస్తున్నారు. ఏంటబ్బా అనుకున్నారు ప్రజలు. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ళ బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. చెప్పరా నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కానీ భయ్యా, ఈ రోజు జగన్ మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఈ రోతపత్రాల అసలు రంగు బయటపడేది కాదు భయ్యా. అదే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడా? అది నిజం సార్. ఏం చేస్తారు ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. నీకు కనపడలేదని చెప్పండి. ఎల్లో తాతతో పేపర్లో రాయిస్తావా? ఇలాంటి వెధవి ప్రపంచంలో ఎక్కడా ఉండడరా. జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించాడా? ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా వాళ్ళకలాగర్రా. నువ్వే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హామీలు ఎగ్గొట్టేందుకు ఏం ప్లాన్ చేశారు చంద్రబాబు గారు? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. నాకు అర్థం కాలేదు సార్. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మన స్టేట్ కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే 19 మార్చికి 3,75,000 కోట్లు. మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయలు అప్పులు. మార్చికి 3,75,000 కోట్లు. మనం లక్షకు బొక్కడిపోయిందనమాట. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. దానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? రే దిల్ దియా దీవానంకో. ఈ లెక్కన ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. సూపర్ 6 హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోతపత్రాల పేరుతో మీరు చేసిన డ్రామాలకు చెకే బౌ. ఇలాంటి ఎమోషన్స్ మీ అబద్ధాల రోత పత్రానికి చెకే బౌ. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. అమ్మ చంద్రబాబు, సూపర్ 6 హామీలకు యగనామం పెట్టేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటావా? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. నీ బూటకపు హామీలకు కేటాయింపులు ఇచ్చావో లేదో ప్రజలకు తెలిసిపోతుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోతావా? చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నువ్వు బడ్జెట్ పెట్టకపోవడానికి జగనే కారణమని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అమ్మ చంద్రబాబు, ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఉంటే నువ్వు చెప్పే అబద్ధాలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఏర్పడేది. అర్జున వాడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు వాడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. ఏదైతేనే జగన్ సరైన సమయంలో రంగంలోకి దూకారు. నీ ఒక్కొక్క అబద్ధాన్ని సంస్కారవంతంగా ఉతికారేస్తుంటే నీ అబద్ధాలకున్న మురికే కాదు, 75 ఏళ్లుగా పేరుకుపోయిన తుప్పు కూడా వదిలిపోయింది. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంత ఉంది, నువ్వు కొంత చూసావు. రోజుకో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తావా? రోజుకో రోతపత్రం విడుదల చేస్తావా? దాని నిండా అబద్ధాలు అచ్చేస్తావా? వాటినే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా?
ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు రోత పత్రాల బండారం బట్టబయలైపోయింది. బాబుగారు, పోలవరంపై రోత పత్రం విడుదల చేసి జగన్ 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అబద్ధం చెప్పావు. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన